ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి, కళల ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న వంశీ సార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్లాస్ను ప్రారంభించుకుందాం మాస్టర్స్ ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు వంశీ సార్ అందించిన అరిషడ్వర్గాలు అన్న బుక్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. క్రిందటి క్లాస్లో కామము, క్రోధము ఈ రెండు టాపిక్స్ తెలుసుకోవడం జరిగింది. ఈరోజు లోభము, మోహము ఈ రెండు టాపిక్ల గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. అయితే ముందు టాపిక్స్ లో ఒక్కసారి తెలుసుకుంటూ లోభం టాపిక్ లోకి వద్దాము. అయితే ఈ నిజానికి మానవుడు తనని తాను మాధవుడిగా మార్చుకోవడానికి ఈ ఈ యొక్క అరిషడ్ వర్గాలు గొప్ప పరికరాలుగా పనిచేస్తాయంట. అయితే ఈ అరిషడ్ వర్గాలు చాలా అద్భుతమైనవి నిజంగా మాస్టర్స్, కానీ మనము వాటిని జయిస్తే అద్భుతమైనవి. వాటికి చిక్కుకున్నాము అంటే కర్మల్లో చిక్కుకున్నట్టే. అయితే నిజానికి ఈ యొక్క అరిషడ్ వర్గాలు మనలోని ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా దాగి ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడే మనం యోగులం అవుతాం. ఈ అరిషడ్ వర్గాలే మన యొక్క ప్రతి జన్మకు కూడా కారణం అవుతాయి. అరిషడ్ వర్గాలను ఎప్పుడూ కూడా మనం సంహరించలేము, కానీ వాటిని జయించగలం. వాటిని జయించాలి అంటే అరిషడ్ వర్గాలతో మమేకమైపోయి అంగీకరించాలి, స్నేహం చేయాలి ఎప్పుడు కూడా. అయితే ఈ అరిషడ్ వర్గాలను పట్టుకున్నవాడు సంసారి, వదిలి పారిపోయేవాడు సన్యాసి, వాటిని జయించిన వాడు యోగి. అరిషడ్ వర్గాలలో మొదటిది కామం. కామం అంటే అతి కోరిక. అంటే ఇక్కడ కోరికలు ఉండొచ్చు, కోరికలు ఉండాలి కూడా. కోరికలు ఉంటేనే కదా మనం ఏదైనా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. కోరికలు ఉండాలి, కానీ అవి అతిగా ఉండరాదు. అరిషడ్ వర్గాల్లో మొదటిదైన ఈ యొక్క కామాన్ని జయించాలంటే దానిని వ్యతిరేకించకుండా ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి. కోరికలను అణగదొక్కకూడదు. అలా అణగదొక్కితే దానిపైన తృష్ణ జీవితం అంతా, అంటే ఇంకా అతి కోరిక ఏర్పడి ఇంకా దానికోసం పరుగు పెట్టాల్సి వస్తుంది, లేదా తిరిగి మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోరికను ఏం చేయాలి అంటే అవకాశం వీలైనంత వరకు పొందే ప్రయత్నం చేయాలి, లేదా దానిని కరిగించాలి. కోరికలను ఎలా కరిగించాలి అని అనుకుంటాం. కోరికలను ఎలా కరిగించాలంటే మనం కళ్ళు మూసుకొని కూర్చొని మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని సాక్షాత్కరింప చేసుకోవాలి. దానిని మనం సంపూర్ణంగా అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అది తీరినట్లు కలలు కనండి. ఆ తర్వాత వచ్చే పరిణామాలను, అంటే అది పొందితే వచ్చే నష్టాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఆత్మవంచన చేయకుండా కళ్ళ ముందుకు తెచ్చుకోండి. అప్పుడు క్రమంగా మీలో కోరిక యొక్క తీవ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది ఈ విధంగా మనం కరిగించుకునే పద్ధతి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కామం, అంటే ఈ యొక్క కోరికల్లో మనం ఎక్కువగా బతకకుండా ఉండాలంటే ఫస్ట్ మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మొదటగా మనం ఉన్న దానితో సంతృప్తిగా జీవించాలన్నమాట. ఎప్పుడైతే సంతృప్తిగా ఆనందంగా జీవిస్తామో అప్పుడు చక్కగా ఉంటాము. కాబట్టి ఈ యొక్క కోరికలను అణగతొక్కకూడదు, అనుభవించాలి లేదా కరిగించి జయించాలి. తర్వాత క్రోధం. క్రోధం అంటే కోపము. ఆ కో కసితో కూడిన కోపాన్ని క్రోధంగా చెప్పవచ్చు. కా కామాన్ని అదుపులో పెట్టగలిగితే క్రోధం రాదు. అయితే తీరని కోరిక కసిని మిగిలిస్తుంది. ఆ కసితో నిస్సహాయులైన ఎదుటి వ్యక్తులపై వచ్చిన కోపానికి కలిపి క్రోధంగా మారుస్తాం. అయితే ఈ యొక్క కోపం అంట ఉత్తముడికి క్షణికం ఉంటుంది, మధ్యముడికి 2 నిమిషాలు ఉంటుంది, అధమునికి రాత్రి పగలు, చండాలునికి మరణాంతరం ఉంటుంది. ఈ క్రోధాన్ని కూడా మనం జయించాలి. అసలు కోపం ఉండకూడదా అంటే ఖచ్చితంగా కోపం కూడా ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఒక తాటాకు మంటల మనం కావాలనుకున్నప్పుడు మనం తగ్గే విధంగా ఉండగలగాలి. ఆ భార్య భార్య భర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, పోట్లాడుకోవచ్చు, అరుచుకోవచ్చు, మళ్ళీ తిరిగి అదంతా పక్కకు పెట్టేసి మళ్ళీ ఆహార్నంతా పక్కకు పెట్టి నవ్వుతూ పలకరించుకోవాలి. ఇలా మనలో ఉన్న ఇలా ఎప్పుడైతే మనం ఉంటామో కోపం ఏర్పడదు, అది క్రోధంగా మారదు. ఈ విధంగా మనం క్రోధాన్ని జయించాలి. కనుక మనకు ఎవరికైనా సరే మన ఎవరి మీదైనా ఇంకా కోపం అలాగే ఉంది అనుకోండి, అప్పుడు మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం క్షమిస్తామో
ఆ యొక్క కోపాన్ని ఇంకా మనం ప్రదర్శించమన్నమాట. అందుకే ఆహ్, క్షమ ఒక్కటే క్రోధాన్ని జయించే శక్తి అన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే క్షమించగలిగే శక్తిని కలిగి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ లోభం. లోభం ఏంటంటే ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది తీరితే లోభంగా మారుతుంది. ఎలాగా అంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా సరే ఒక 10,00,000 సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తాడు. అది పొందకపోతే క్రోధంతో క్రోధంతో ఉంటాడు. అది సంపాదించి ఇది నాది, ఇది ఎవ్వరికి ఇవ్వను అని చెప్పి తన కోసం కూడా తను ఖర్చు పెట్టుకోకుండా ఆ 10,00,000 జాగ్రత్తగా దాచి ఎవ్వరికి పైసా కూడా ఖర్చు పెట్టకుండా చేస్తాడో అప్పుడు లోభి అయిపోతాడు. ఈ విధంగా చాలా మంది మానవులు ఎంత దౌర్భాగ్యం అనుభవిస్తున్నారంటే ఎంతో మంది ఆస్తిపాస్తులుంటాయి. ఎంతో యోగం ఉంటుంది. కానీ దాన్ని భోగించలేరు. ఎందుకంటే వాళ్ళకి దానిని అనుభవించే ధైర్యం ఉండదు. ఆస్తి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇలాగే ఒకతను అతనికి 2,00,00,000 ఆస్తి ఉందంట. అయినా కూడా అతడు ప్రతిరోజు నిత్యము ఏంటంటే ఒక బిచ్చగాడిలాగా బిచ్చం ఎత్తుకుంటూ వచ్చిన దానిని ఆహారంగా స్వీకరిస్తూ ఆ విధంగా ఉంటాడంట. ఇలాంటి వ్యక్తులను మనం చూసినప్పుడే అనిపిస్తుంది. ఇతడికి ధనయోగం ఉంది కానీ ధనాన్ని భోగించే శక్తి ఇతడికి లేదు. ధనభోగం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి అంటే కేవలం లోభత్వమే. అంటే అతను సంపాదించింది తరిగిపోతుంది అని తినకుండా కడుపు కట్టుకొని కూడబెడతాడు. అలా దాచి దాచి ఏదో ఒక రోజు చనిపోతాడు. తర్వాత ఆత్మగా మారి తన సంపదల చుట్టూ తిరుగుతూ తర్వాత తరం వాళ్ళు తన సంపద అనుభవించడం చూసి ఏమి చేయలేక విలవిలలాడుతాడు. ఇదే నరకం అంటే. ఎక్కడో ఉంటుంది నరకం అని అనుకుంటాం. భ్రమ పడతాం. కానీ నరకం అంటే ఇదే మాస్టర్స్. అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఆ యొక్క మనకేవైతే సంపదలు కానీ ఏవైతే ఇష్టం ఉన్నాయో వాటి చుట్టూ తిరుగుతూ వాటిని వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు విలాసవంతంగా ఖర్చు చేస్తుంటే మనము దాన్ని చూసి తట్టుకోలేక ఎంతో నరకం అనుభవిస్తాం. ఈ లోభత్వము మనిషిని ఎంతో హింసించడమే కాక మనస్సుని కూడా ఎంతో నీచ స్థితికి దిగజారుస్తుంది. అంతేకాకుండా లోభత్వం వలన వచ్చే మరో పెద్ద ప్రమాదం ఏంటంటే మరణం తర్వాత మనిషి ఎర్త్ బౌండ్ సోల్ గా ఉండిపోతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనిషి ఎర్త్ బౌండ్ సోల్ గా ఉండిపోకూడదు. ఉండిపోతున్నాడు అంటే అతడు ఎక్కడో లాక్ అయి ఉన్నాడు. ఏదో ఒక విషయంలో చిక్కుకొని ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే చనిపోయిన నా సంపదలు అంటూ ఎన్నో సంవత్సరాలు ఒక ప్రేతంలా తిరుగుతూ భూలోకంలో ఉండిపోతారు. అందుకే ఈ లోభత్వము ససేమిరా మనలో ఉండకుండా చూసుకోవాలి. అయితే ఈ లోభత్వం ఎప్పుడొస్తుంది మెయిన్ గా అంటే ఇది నాది అని అనుకున్నప్పుడే లోభత్వం వస్తుంది. ఒక పైసా పక్క వాడికి ఖర్చు పెట్టకుండా నాది నేను అనుభవించాలి లేదా నా వాళ్ళు అనుభవించాలి అనేదే ఈ యొక్క లోభత్వం. అయితే మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనం తెలుసుకున్నాం. ఏంటి మనకొచ్చినది అంటే మనకొచ్చిన సంపదలు ఇవన్నీ కూడా ఇదంతా ఎవరిచ్చారు అంటే ఆ యొక్క భగవంతుడే మనకిచ్చాడు అని మనం అర్థం చేసుకున్నాం. ఎందుకు ఇచ్చాడు ఆ భగవంతుడు కూడా నాకు ఈ సంపదలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మనం గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మల వల్ల దీనిని మనం అనుభవించడానికి వచ్చాము. ఓకే, వచ్చాము, భగవంతుడు ఇచ్చాడు, మనం అనుభవించాలి కూడా. కానీ వాటిని అనుభవిస్తూ మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటామో అప్పుడు త్యాగ బుద్ధితో మనం అనుభవించాలి. ఇక్కడ త్యాగ బుద్ధి అంటే ఏంటి అంటే నువ్వు అనుభవిస్తూ నీ దాంట్లోని కొద్ది మొత్తము పక్క వాడికి కూడా ఇవ్వు. ఇలా ఉంటే మనం లోభత్వం పోతుంది. మనలో లోభత్వం పోవాలంటే పక్క వారికి ఇవ్వగలిగే నాలెడ్జ్ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, శరీరంలోని శక్తిని, వాక్కులోని జ్ఞానాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టగలగాలి లోభత్వంలో. ఇప్పుడు శరీరంలోని శక్తి అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాము, అక్కడ శారీరకంగా మనం ఏదైనా శ్రమ చేయవలసి వచ్చిందనుకో చక్కగా చెయ్యాలి.
అలా అని ఇది నేనెలా చేయగలను, నేను చెయ్యను అని అహంకారంతో ఉండిపోకూడదనమాట. అంటే శారీరకంగా శ్రమ చేయవలసి వచ్చినప్పుడు శ్రమ చెయ్యాలి. అదే విధంగా వాక్కులో ఉన్న జ్ఞానం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. ఏదైనా ఒక నాలెడ్జ్ అందించే అవకాశం వచ్చింది. ఓకే. చక్కగా జ్ఞానాన్ని అందించాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచుతామో పెంచబడుతుంది. అందుకే జ్ఞానాన్ని నిరంతరం పంచడానికే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ధనం. వీటిని కూడా మనం ఖర్చు పెట్టాలి. మరి ధనం విషయంలో ఎలా ఉండాలి అంటే, మనం ఒక రూపాయి సంపాదించుకుంటే అందులో అర్ధ భాగాన్ని మనం పెట్టుకోవాలి. సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మిగిలిన సగ భాగంలో పావు భాగం ధర్మ కార్యాల కోసము వినియోగించాలి. మిగిలిన పావును భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి. అంతేకాని సంపాదించిన ప్రతి రూపాయి దాచేయకూడదు. అలాగే ప్రతి రూపాయి ఖర్చు పెట్టకూడదు. రూపాయి దాస్తే లోభత్వం అవుతుంది. రూపాయి ఖర్చు పెడితే దుబారా అవుతుంది. అయితే ఈ అరిషడ్ వర్గాలు ప్రాపంచికంగా మనం ఉపయోగిస్తే కర్మలు పెంచుకుంటాం. అదే ఈ యొక్క అరిషడ్ వర్గాలను ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే మనం మన కర్మలను తగ్గించుకొని యోగులం అవుతాం. ఇప్పుడు చూడండి, అరిషడ్ వర్గాలు ప్రాపంచికంగా ఉపయోగించుకుంటాం. అంటే వాటిని మనం జయించలేం. ప్రాపంచికంగా ఏమవుతుంది? కోపము, ద్వేషము, ఆమ్, ఇవన్నీ లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నిటితోనే జీవిస్తాం ప్రాపంచికంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మార్గంలోకి వస్తామో ఆధ్యాత్మిక మార్గంలో ఏమవుతుంది? మనకు అసలైన జ్ఞానం తెలుస్తుంది. ఓకే, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఇవి మనలోనే ఉంటాయి, వీటిని మనము మొత్తం తొలగించలేం, కానీ వీటిని మనం జయించగలము. వాటిని ఎలా జయించగలగాని ఎప్పుడైతే మనం ఆ నాలెడ్జ్ తెలుసుకుంటూ ఆ విధంగా మనం జీవితంలో అప్లై చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తామో అప్పుడు ఏమవుతుంది? మనం మన యొక్క కర్మలను తగ్గించుకుంటూ యోగులం అవుతామన్నమాట. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే చూసిందల్లా ప్రతి ఒక్కటి కొనేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు వీరి కోసమే వీరి కోసం వేసే గాలం పేరే డిస్కౌంట్లు, సులభ వాయిదాలు, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ షాపింగ్లు. అయితే మొదలైన వీటన్నింటి ఉచ్చులో పడి అవసరం లేనివి కొనేస్తూ ఉంటాం. అవి తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఆర్థిక చక్రంలో నలిగిపోతుంటాం. అయితే ఇక్కడ ఆర్థిక చక్రంలో మరి నలిగిపోకుండా ఉండాలి అనంటే మనం ఏం చెయ్యాలి అంటే, అందుకని ఏది కొనాలన్నా కూడా ఎమోషన్ గా కొనకండి. ఇక్కడ ఎమోషనల్ గా అంటే పక్కవారికి ఉంది, ఒక కారు ఉంది పక్కవారికి. అరే, మనకు డ్రైవింగ్ రాదు, ఏమి రాదు, అయినా సరే పక్కవారికి ఉంది నేను కొనాలి, పక్కవారికి ఆ నగ ఉంది నేను కొనాలి. ఇలా మనం పక్కవారితో పోల్చుకోకుండా ఇంకొక రకం ఎలా ఉంటుందంటే, ఒకవేళ నా ఇంట్లో కాన ఈ వస్తువు లేకపోతే వచ్చిన వారు, చూసిన వారు ఏమనుకుంటారో ఏమో అని ఇలా రకరకాల ఆలోచనలతో ఎమోషనల్ గా మనం కొన్ని కొంటుంటాం. మనకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి మన ఇంట్లో. అలాంటివన్నీ కొనేస్తుంటాం. కాబట్టి అవసరమైతేనే కొనండి. అవసరం లేకుంటే కొనకుండా ఉండాలి. ఒకవేళ వీటిని ఏం చేయాలి? ఏ వస్తువునైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు మొదట ఏం చేయండి అంటే దానిని 3 సార్లు వాయిదా వేయండి. అప్పటికి ఇంకా అది ఖచ్చితంగా కొనాలి అనిపిస్తే అది మీకు అవసరమైతే అవసరమైన వస్తువు కనుక కాబట్టి దానిపై ఖర్చు పెట్టండి. ఇలా వాయిదా వేయడం వలన ఏది అవసరమో ఏది అనవసరమో అన్న విషయం మీకు అర్థమవుతుందన్నమాట, తెలుస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టడంలోనూ పొదుపు చేయడంలోనూ మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి మన లోభత్వము మధ్యస్థంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలను చూసే మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఎంతమంది, చాలా మందికి కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ సరైన బట్టలు వేసుకోరు, సరైన చెప్పులు కొనుక్కోరు, ఇరుకు ఇళ్లలో కాలం గడిపేస్తూ అలా చూసిన వాళ్ళకే అనిపిస్తుంది అసలు ఎందుకు వీళ్ళకు ఇంత ఇంత దుర్భరమైన జీవితం ఎందుకు అనుభవిస్తారు అనిపిస్తుంటుంది. అలా జీవిస్తుంటారు. ఏ మన జీవితం ధన సంపాదనకే సంపాదించి తరతరాలకు సరిపడా కూడబెట్టాలి అన్న జ్ఞానము ఎప్పటి నుంచో మనలో జీర్ణించుకు
తరగకుండా ఉండేలా సంపాదించమని, ధనమే జగత్తును నడిపిస్తుందని, పైసాలోనే పరమాత్ముడు ఉన్నాడని మొదలగు అజ్ఞానపు బోధనలు చెయ్యడంలోనూ ఖర్చు పెట్టకుంటే ఎక్కడ సంపదలు చక్రంలో ప్రతి ఒక్క తరం పడి తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సంపదలతో పాటు లోభత్వం కూడా వారసత్వంగా మనకు సంక్రమిస్తుంది. అంటే ఈ యొక్క లోభత్వం కూడా మనకు తరతరాలుగా వస్తూ వారసత్వంగా మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి దానిని మనం బ్రేక్ చెయ్యాలి అంటే మనం దాతృత్వంలోకి రావాలి. ఈ లోభత్వం వదిలించుకోవాలంటే ఒకటే ఒకటి మార్గము ద్రా దాతృత్వాన్ని మనం అలవాటు చేసుకోవడం. దాతృత్వం విషయంలో ఎలా ఉండాలి అంటే మెయిన్ గా కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలా ప్రవర్తించగలగాలి. ఈ దానం చేసే విషయంలో మూడు రకాలుగా మనం ప్రవర్తిస్తుంటాం. అయితే ఒక ఏ అయితే ఈ మూడు స్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది ఒకసారి అవగాహన చేసుకుందాం మాస్టర్స్ ఇక్కడ. ఏంటంటే మొదటిది, ఎవరైనా అయ్యా దానం చెయ్యండి అని మన దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిమంది ఎలా ప్రవర్తిస్తారంటే వారికి దానం చెయ్యరు. పైగా వారి మీదికి కుక్కలా విరుచుకుపడుతూ అసహ్యకరమైన మాటలు అనడము, వాళ్ళని బాధిస్తున్నట్టుగా చేస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఏమవుతుంది అంటే వారికి చెడు కర్మగా మారుతుంది. ఇది ఒక ఇనుప సంకెళ్ళ లాంటిది. ఈ యొక్క చెడు కర్మ ఇనుప సంకెళ్ళు. అయితే ఈ రెండవ రకం వారు చూద్దాం. దానం చేసి మేము ఇంత ఇచ్చాము, అంత ఇచ్చాము, మేము ఎంతో గొప్ప వాళ్ళము, మేము ఎంతో పెద్ద దానకర్ణులము అని చెప్పేసి ఆ విధంగా గొప్పల కోసము లేదా సన్మానాలు, సత్కారాలు, గొప్ప పేరు కోసం ఇలా దానాలు చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా దానాలు చేస్తుంటారో అంటే ఒక పేరు కోసం చేసే దానాలన్నీ కూడా పుణ్యకర్మలు అవుతాయి. అవి బంగారు సంఖ్యల్లో అవుతాయి. ఇప్పుడు సంఖ్యలు అనేవి ఏవైనా సంఖ్యలే మాస్టర్స్. ఇనుప సంఖ్యలు, బంగారు సంఖ్యలు. ఇనుప సంఖ్యలు అయితేనేమో ఆ పాపపు కర్మ. దానివల్ల నీవు తిరిగి మళ్ళీ నెక్స్ట్ జన్మలోనో లేదంటే ఆ జన్మలోనో దానిని అనుభవించాల్సి ఉంటుంది ఆ యొక్క కర్మను. బంగారు సంఖ్యలు మళ్ళీ నీకు తిరిగి డబ్బును లేకపోతే ఏదో ఒక దానిని ఒక పుణ్యఫలంగా నీకు అందజేస్తారు. కానీ ఆ వచ్చిన దాంతో నువ్వు ఎటువంటి తప్పులు చేస్తామో తెలీదు. ఎలాంటి కర్మలు చేస్తామో తెలీదు. ఒకవేళ నెక్స్ట్ జన్మకు ఆ యొక్క పుణ్యఫలాన్ని కన్వర్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏ జ్ఞానము ఉండదు. ఎలా పడితే అలా ఖర్చు పెట్టడము, ఏ పనుల అంటే ఆ పనులు చేయడం, మితిమీరిన అహంకారం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి జన్మలకు కారణమవుతాయి. అందుకే మనము ఈ యొక్క చెడు కర్మలు, పుణ్యకర్మలు ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సినది ఏంటి అంటే మూడవ రకం. మూడవ రకం వారు ఎలా ఉంటారంటే వచ్చిన వారికి వీలైనంత దానం ఇస్తారు. లేదా ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు, ఇచ్చే స్తోమత లేదు, లేదంటే మౌనంగా ఉంటారు. అంతేకాని వాళ్ళను తిరిగి ఏ మాట అనరనమాట. ఎప్పుడైతే ఇలా ఉంటామో అదే విధంగా ఆహ్, ఒకవేళ ఇస్తున్నప్పుడు కూడా ఓకే. భగవంతుడు నా ద్వారా ఇప్పిస్తున్నాడు. ఇట్స్ ఓకే. అంటే అక్కడ నేను చేస్తున్నాను అన్నది లేకుండా నిష్కామంగా చేయాలన్నమాట. ఇందాకే చెప్పుకున్నాం కదా! కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చెయ్యి కూడా తెలియకూడదు. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అది నిష్కామ కర్మ అవుతుంది. ఈ యొక్క నిష్కామ కర్మలు ఏమవుతాయి అంటే మన జన్మలు తగ్గుతాయి. మన జన్మలు తగ్గిపోయి మనం యోగులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇనుప సంకెళ్ళు, బంగారు సంకెళ్ళు ఈ రెండే కాకుండా మన యొక్క జన్మ కర్మలను తగ్గించుకోవాలి అంటే మనం నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేస్తూ మనం ముందుకు వెళ్ళగలగాలి. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలో మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఒక లోభత్వం విషయంలోనే కాదు, అరిషడ్ వర్గాలు మన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిందే మనల్ని మనం సరి చేసుకోవడానికి. అంతేకాని ఎదుటి వారిని ఎవరినో సరి చేయడానికి రాలేదు. ఎందుకంటే మనకు తెలీదు సరి అయిన జీవితం ఏంటి, సరికాని జీవితం ఏంటి అన్నది మనకి ఇప్పటి వరకు తెలీదు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో మనకు చక్కగా అర్థమవుతుంది.
అప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం చక్కగా జీవితంలో అప్లై చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నాం. ఇలా లోభత్వాన్ని మనము పోగొట్టుకోవాలి అంటే దాతృత్వ భావనతో మనం ప్రవర్తిస్తూ మన యొక్క కర్మలను తగ్గించుకుంటూ యోగులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. మరియు మనకి నిరంతరం చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ మానస మేడం, ప్రశాంతి మేడం, వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. సో ఇక్కడ నేను ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఇప్పటి వరకు మేడం 3 చెప్పారు వరుసగా. సో ఒకదానికొకటి లింక్ ఉంటూనే ఉంటది. ఫస్ట్ కోరిక వస్తేనే ఆ కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది. క్రోధం ఎక్కువైపోయినాక అది కోరిక తీరింది అనుకోండి, అది లోభంగా మారుతుంది. సో లోభత్వం ఎప్పుడైతే వస్తుందో, లోభత్వం అంటే పిసినారితనం, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే లోభి అంటారు కదా. సో ఆ లోభత్వాన్ని నుంచి దాని మీద భ్రమ, అంటే నాది, నేను, నాకు కావాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు కదా, అది మోహం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ మోహం గురించి అన్నమాట. ఈ మోహం అనేది ఫస్ట్ ఈ లోభత్వమే కారణం మోహం రావటానికి. ఎప్పుడైతే ఇందాక మేడం చెప్పినట్లు దాతృత్వంలో ఎప్పుడు ఉంటారో అప్పుడు మోహం అనేది రాదు. ఎందుకంటే అక్కడ నేను, నాది, నా వాళ్ళు అనేది రాదు కాబట్టి అక్కడ మోహం రాదు. ఆ దాతృత్వంలో లేకుండా లోభత్వంలో ఉన్నప్పుడే ఈ మోహం అనేది వస్తుంది అనమాట. అంటే ఈ మోహం అంటే ఏంటి? తాను సంపాదించింది, దాచింది పదింతలు చెయ్యాలి, ఇంకా ఇంకా చెయ్యాలి. ఎట్లా అనంటే ఇప్పుడు నీ వరకు సంపాదించుకుంటే కాదు, ఇంకా నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా నువ్వే సంపాదించి ఇవ్వాలి, అదంతా దాచి ఇవ్వాలి. పోనీ నీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని ఖర్చు పెట్టుకొని ఇస్తావా అంటే లేదు, అప్పుడు ఖర్చు పెట్టుకొనివ్వము. అంటే అక్కడ లోభత్వం వస్తుంది. తర్వాత దాంట్లో నుంచి మోహం పెరిగిపోద్ది. అన్ని అంటే నాది అనే దాంట్లోనే మోహం పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మోహం అంటే ఇక్కడ మిక్కిలి ప్రేమ, అభిమానం కలిగి ఉండటం అన్నమాట. మోహంని మనం 2 విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటి? ఒకటి ధర్మబద్ధమైన మోహం, ఇంకొకటి వ్యసనపూరిత మోహం అంటాము. ధర్మబద్ధమైన మోహం వలన ప్రపంచము సన్మార్గంలో ఉండటానికి మనం చేయగలుగుతాము. అదే కనుక వ్యసనపూరిత మోహం వలన ఈ ప్రపంచం వినాశనానికి మనం చేసే పనులన్నీ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అంటే ఏంటి? ఒక వ్యక్తికి తన పుత్రుని పట్ల, తన కొడుకు పట్ల కానీ, తన భార్య పట్ల కానీ, తన పిల్లల పట్ల కానీ, ఎవరి పట్లైనా ప్రేమ ఉండొచ్చు, అది మోహంగా మారకూడదు. ఎందుకు అనంటే ఆ కొడుకు సన్మార్గంలో ఉంటే, అంటే ధర్మబద్ధమైన మోహంలో ఉంటే ప్రాబ్లం అనేది ఉండదు. అదే గనక ఆ కొడుకు మోసపూరితం, అంటే ధర్మం తప్పి ఇతరులను బాధించటము, హింసించటము చేసినప్పుడు అతన్ని సమర్థిస్తే, ఎందుకనంటే మోహం అన్నమాట, నా బిడ్డ అనే మోహంలో సమర్థించినప్పుడు ఏమవుతుంది? అది వ్యసనపూరితమైన మోహంగా మారిపోతుంది అన్నమాట. అలానే ఒక వస్తువుని మీరు ఇష్టపడి కొనాలనుకున్నప్పుడు కూడా కష్టపడి పనిచేసి దాన్ని సంపాదించుకోవటం అనేది ధర్మబద్ధంగా ఉంటుంది. అలాగే నీ ఆ వస్తువు కోసం అప్పు చేస్తావు చూడు, అప్పు చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపెట్టి, ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు ఏదో కావాలంటారు, మనకు తాహతకు మించింది, దానికోసం మనం అప్పు చేసి వాళ్ళకి కొని పెడతాం, వాళ్ళ కోరిక తీరుస్తాం. ఇక్కడ ఏంటి? నీ అంటే ఇప్పుడు ఒక లక్షణం ఏదైనా ఒకటి ఉంటే అది అతిగా, ప్రేమతత్వం కానీ అతిగా ఉన్నప్పుడు దాన్ని మోహం. దాన్ని ధర్మబద్ధం అని ఎప్పుడు అంటాము? నీకు ఎంత శక్తి ఉందో అంత చేసినప్పుడు అది ధర్మబద్ధంగానే ఉంటది. లేదు, నీకు నీ బిడ్డల మీద ప్రేమతోటి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక చివరికి కొంతమంది ఉంటారు, ఉరి ఏంటి, ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ప్రేతాత్మలుగా మారి ఇక్కడిక్కడే తిరుగుతారు మళ్ళా. అంటే ఏంటి? ఒక మోహం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేది అందరూ గుర్తుంచుకోవాలన్నమాట.
సో ఈ మోహానికి రావణుడు, ఈ వ్యసనపూరిత మోహానికి రావణుడు ఆడవాళ్ళ మీద మోహంతో దాంట్లో చిక్కి శ్రీరాముడి చేత వధించబడతాడు. అంటే చూడండి, ఆ అదే గనక రావణాసుడు గనక మండోదరి చెప్పినప్పుడన్నా కనీసం జ్ఞానోదయం అయి ఉంటే ఆ వ్యసనపూరిత మోహంలోకి వెళ్ళేవాడు కాదు. అలానే తర్వాత ఇప్పుడు మన రాజకీయాలే చూస్తున్నాము. అందరూ ఏంటి, ఒక నాయకుడు ఉంటాడు, అతను మామూలుగా ధర్మబద్ధంగానే ఆ పదవి మీద మోహంతోటో పదవి చేపడతాడు, పదవి చేపట్టి ప్రజాసేవ చేస్తుంటాడు. కానీ మన ప్రజలేంటి, అంటే వ్యసనపూరిత మోహం చేత, అంటే ధర్మబద్ధమైన మోహం లేదు ప్రజల్లో, ఉండకుండా మావాడు నాయకుడయ్యాడు, మావాడు గొప్పవాడు, అతను తప్పులు చేసినా ఎవరన్నా అతను తప్పులు చేస్తున్నాడని చెప్పినా లేదు లేదు అతను చాలా కరెక్ట్ మనిషి అని చెప్తాడు. అంటే ఏంటి, అక్కడ వ్యసనపూరితమైన మోహం ఉంది. అలానే దశరథుడు కైకేయి తీసుకోండి. దశరథుడు ధర్మబద్ధంగానే ఉంటాడు, పరిపాలన చేస్తాడు. కానీ రాముణ్ణి అడవికి పంపించాలన్నప్పుడు ఏమవుతుంది, కైకేయి మీద మోహంతో, అతి మోహం, ఆ మోహంతో ఏ మాట చెప్పలేక తల వంచుకొని, అది ధర్మబద్ధం కాదు అని తెలుసు అయినా కూడా ఆమెని, ఆమె మాటకి మీద, ఆమె మీద ప్రేమతోటి మోహంతోటే, అతి ప్రేమనే మోహం అన్నాం కదా, దాంతో రాముణ్ణి అడవికి పంపిస్తాడు. అంటే ఏం మాస్టర్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మోహం ఉండొచ్చు కానీ దాన్ని అతిగా తీసుకోకూడదు. ఇక్కడ అంటే ఇక్కడ సార్ చెప్పింది ఒక ఎగ్జాంపుల్ ఉంది, కానీ నేను కొంచెం దాన్ని డిఫరెంట్ చెప్దాం అనుకున్నా. ఏంటంటే అసలు ఎంతో అందమైనది కదా మన జీవితం, అంతేకాదు జీవితం ఎంతో విలువైనది, అమూల్యమైనది కూడా. అసలు ఈ జీవితం, ఈ భూమి మీద మనకు జన్మ రావటానికి ఎంతో కష్టపడాలి, ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటి వచ్చిన జన్మని మనం ఈ అరిషడ్వర్గాల్లో ఇరుక్కొని ఎంతగా తీసుకెళ్తున్నామో, ఎంత పాడు చేసుకుంటున్నాం అనేది అందరం తెలుసుకోవాలి. అంత కష్టపడి తెచ్చుకున్న జీవితాన్ని మనం ఎంత అమూల్యంగా, అంటే ఒక వజ్రం కొనుక్కుంటే దాన్ని ఎంత అపురూపంగా అమూల్యంగా చూస్తాము, అదే విధంగా మనకు వచ్చిన జీవితాన్ని వీటిల్లో ఉండకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఈ అరిషడ్వర్గాల్ని జయిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ మోహంకి చాలా మందికి, అంటే మాకు తెలిసిన ఆయనే ఉన్నారు, ఆయన నిజంగానే అధర్మబద్ధంగా ఏమీ సంపాదించలేదు కూడా. అయితే ఏమైంది, అతనికి ఏంటి, డబ్బులు వడ్డీలకి ఇస్తాడు, తిప్పుకుంటాడు, ఆ వడ్డీలు పెట్టి పిల్లోడికి, భార్యకి, అట్లా అందరికి పెట్టుకుంటూ ఉంటాడు, అంత ధర్మబద్ధంగానే ఉంటాడు. కానీ ఏమవుతుంది ఆయనకి, కొడుకుకి సగం ఇచ్చేస్తాడు, ఆయన సగం ఉంచుకుంటాడు, ఉంచుకున్న దాన్ని కొడుకు పాడు చేసేసాడు అనేసి ఈయన డబ్బులు, కొడుకు నిజంగా కష్టంలో ఉన్నా కూడా ఇవ్వకుండా చివరికి చనిపోయే రోజు కూడా ఆ తల కింద డబ్బులు కట్టబెట్టుకొని నాది నేను, అంటే ఆ మోహం బిడ్డ మీద కంటే డబ్బు మీద మోహం ఉంది, కానీ ఆయన ధర్మబద్ధ జీవితం గడిపాడు. కానీ ఆ మోహం చూడండి ఎంత పని చేసిందో. మనం చనిపోయేటప్పుడు మనం ఎన్నో పురాణాలు చదువుతాము, చనిపోయేటప్పుడు మనకి దేని మీద మోహం ఉండకూడదు, దేని మీద ఏమీ ఉండకూడదు అని అనుకుంటారు కదా. ఆ నిమిషంలో ఆయనకి ఆ డబ్బు మీద మోహం ఉండటంతో భగవంతుని తలుచుకోవడం తెలియలా. ఎంతసేపు ఇంకా చనిపోతాను, నెల రోజుల ముందు నుంచి నేను అంటే విన్నాను, చూశాను కూడా. అయితే ఆయన తల కింద డబ్బులు పెట్టుకుని ఎవరైనా తీసేస్తారేమో, ఏం చేసేస్తారో ఆ డబ్బుల్ని, నా డబ్బులు నా డబ్బులు, చివరికి ఆ స్పృహ కోల్పోయేటప్పుడు కూడా కలవరింతల్లో కూడా తల కింద డబ్బులు ఉన్నాయా ఇదే అడిగాడు ఆయన. ఏం పొందాడండి, ఆయన చనిపోయాడు, చనిపోయేటప్పుడు మళ్ళా ఆ తల కింద డబ్బులు అక్కడే ఉండిపోయినాయి. అంటే మోహంతో ఏం కోల్పోయాడు, అతను సుఖవంతమైన జీవితం గడపల. ఎందుకంటే కొంచెం గడిపేవాడు కానీ మొత్తము, ఒక దానం చేయాలంటే చాలా కష్టం మీద ఒక 10 రూపాయలు దానం చేసేవాడు, చాలా కష్టం మీద ఒకళ్ళకి ఇవ్వాలని ఇంట్లో వాళ్ళకి కొంచెమన్నా ఇచ్చేవాడు, కానీ బయట వాళ్ళకి అసలు ఇచ్చేవాడు కాదు. వాళ్ళ కోడల్ని తిట్టడము, ఇట్లా ఖర్చు పెడతారు అట్లా ఖర్చు పెడతారని ఎన్నో ఇది చేశాడు, చివరికి వాళ్ళే చీ అనిపించుకునే స్టేజ్కి తెచ్చుకున్నాడు. అంటే ఏం పొందాడు ఆయన. అందుకనే దేని మీద అంత మోహం, అతి వ్యామోహంగా అవ్వకూడదు, మోహం ఉన్నా కూడా అది వ్యామోహంగా మారకూడదు అని చెప్తున్నాము. ఎంత సంపాదించినా ఏం చేసినా అలెగ్జాండర్ ఏం చేశాడంటే చివరికి చేతులు ఇలా బయటకు పెట్టి చనిపోయాడు, ఏమీ పైసా తీసుకెళ్ళలేదని. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో ఇది చేశాడు, ఏం తీసుకెళ్ళాడు, ఏమీ తీసుకెళ్ళలేదు. అందుకనే ఇక్కడ చూడండి అంటున్నారు,
మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో తాను చనిపోయే క్షణంలో కూడా చింతన చేయవలసిందేంటి, ఆలోచించవలసిందేంటి అనేసేసి ఆలోచించట్ల. ఇప్పుడు ఆయన ఆ పెద్ద ఆయన ఆలోచించకుండానే ఆ వ్యామోహంగా, అది వ్యామోహంగా మారి చివరి నిమిషం గురించి అయినా ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే అమూల్యమైన జీవితాన్ని లోభంతో మోహంతో నాశనం చేసుకుంటున్నాము. మధురంగా జీవించవలసిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాము. అట్లా చేసుకోవద్దు మాస్టర్స్. ఉన్న మనకున్న సమయం ఏంటి, మనకున్న ఇదేంటి, దానిని ఎంతగా సద్వినియోగం చేసుకోవాలి. ధర్మబద్ధత ఒక్కటి ఉంటే చాలదు, దానికి తోడుగా ఆ లోభత్వం మోహత్వం ఇవి లేకుండా ఉండాలి. ఎందుకు ఈ జీవితం, ఎక్కడికి ఈ పరుగు, అసలు పరుగులు పెడుతూనే ఉంటాం. ఎంత సంపాదించినా కోట్లాస్తుంటే దాన్ని కాపాడుకోవడానికి అక్కడ లోభత్వం వచ్చేస్తుంది. మళ్ళా దాని మీద మోహం పెరిగిపోతుంది. దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడతారో, అది వచ్చి నాకు ఇంకా సంపాదించాలి. ఇప్పుడు ఒక ఒక ఎంప్లాయీ, ఒక జాబ్ చేసే వాళ్ళకి, ఒక మిలిటరీ పర్సన్కో లేకపోతే ఒక ఆర్మీ పర్సన్కి, వీళ్ళకి ఏముంటది, కొన్నాళ్ళ తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. వాళ్ళు దేశం కోసం సేవ చేసిన నాళ్ళు చేస్తారు, ఆ తర్వాత ఉద్యోగం చేసిన నాళ్ళు చేస్తారు. తర్వాత కొంతమంది భక్తి మార్గంలోకి వెళ్తారు, కొంతమంది ధ్యాన మార్గంలోకి వెళ్తారు. ఇలా మేము టూర్స్ వెళ్ళినప్పుడు కూడా చూసాం, ఎంతో మంది చక్కగా ఆ రిటైర్మెంట్ ముందు అవకాశం లేని యాత్రలన్నీ అప్పుడు చేసుకుంటూ అక్కడ ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందారు. అలా ఉండాలి మాస్టర్స్. సంపాదించిన నాళ్ళు సంపాదించాలి, తర్వాత దాన్ని మోహంతో ఉండకుండా ఖర్చు పెట్టడం కూడా తెలియగలగాలి. అది కూడా ఏంటి, అనవసరం ఖర్చులు, అతిశయపు ఖర్చులు కాకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అంటే చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులే ఉన్నారు, బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లో పెట్టడాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఇప్పుడు వీళ్ళు పదవి కోల్పోయి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాటి మీదకి వెళ్తారు వాళ్ళు. అక్కడ ఏంటి, వాళ్ళకి ఎందుకు సడన్ గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి అని అంటే, అక్కడ ఎవరైనా దానిని, ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతని మీదకి అవతల పార్టీ వాళ్ళ మీదకి ఎలా అయితే ఇతను ప్రవర్తిస్తాడో, వాళ్ళ పదవిలోకి వచ్చినాక ఇతని మీదకి అదే చేసినప్పుడు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ మోహం వలన ఆరోగ్యం కూడా కోల్పోతాము అని చెప్తున్నాను అనమాట. కనుక మోహం ఎంత ఉండాలో అంతే ఉండాలి. అట్లానే ఒక స్నేహితుల్లో తీసుకుందాము, ఇద్దరు స్నేహితులట వ్యాపారం చేద్దాం అనుకున్నారు. నిజంగా వాళ్ళు మంచి ఫ్రెండ్స్, మంచిగా ఇద్దరు అంటే ధర్మపరమైన ఆ మోహంలోనే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరే కరెక్ట్, వాళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు అనుకునేవాళ్ళు. అయితే ఒక వ్యక్తి ఈ బిజినెస్ గురించి చాలా బాగా తెలిసిన ఆయన, చాలా మంచి ఆయన, అతను వచ్చి హెల్ప్ చేస్తానంటే తీసుకోరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీదే ఒకళ్ళ మీద ఒకళ్ళ వ్యామోహం, మోహము, వేరే వాళ్ళని నమ్మకం కూడా ఉండదు. అంటే ఆ అవకాశాన్ని గుర్తించలేకపోయారు, ఆ వ్యక్తిని పక్కకు పెట్టేసేసారు. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరికి అంత జ్ఞానం లేకపోయినా వీళ్ళు మొదలుపెట్టి ఈ వ్యక్తి, వీళ్ళిద్దరిలో ఉండే మోహంతో అవతల వ్యక్తి మంచిగా సహాయం చేయడానికి వచ్చినా దానిని గుర్తించలేక చివరికి ఆ వ్యాపారంలో నష్టపోతారు. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం ప్రేమ, స్నేహము, బంధుత్వం అన్నవి అనుభవిస్తున్నప్పుడు వాటితో పాటు పెరిగే మోహాన్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అందుకనే మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏం చెప్పారు, ప్రాపంచికంగా కోరి సాధించరాదు, ఊరికినే వచ్చిందే తీసుకోవాలి. అంటే ఊరికినే అంటే ఎవరో పక్క వాళ్ళు ఇచ్చింది కాదు, నువ్వు కష్టపడిన దానికి వచ్చిన దాన్ని తీసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగా కోరి సాధించాలి, వచ్చినది విడిచి పెట్టకూడదు, అంటే పట్టుకోవాలి, వచ్చిన దాన్ని చక్కగా పట్టుకోవాలన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా మాత్రం కోరి సాధించాలి, ప్రాపంచికంగా కోరి సాధించకూడదు అని చెప్తున్నారు. అలానే మోహం ఎంత ఉండాలో అంతే ఉండాలి కదా, అది వ్యామోహం కారాదు అని తెలుసుకున్నాము. అంటే మోహం లేనిదే జీవితం నిస్సారం అవుతుంది. ఇప్పుడు నాది, నా భార్య, నా పిల్లలు అనే మోహం లేకపోతే ఇంకా వాళ్ళకి ఏ సంతోషాలు ఉంటాయండి, నా వాళ్ళు అన్నప్పుడే కదా. కానీ అది వ్యామోహంగా కాకూడదు, వ్యామోహంగా అయితేనే అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. మోహంగా ఉన్నన్నాళ్ళు ఏమీ అవ్వదు. మామూలుగా పూర్వకాలంలోట, ఇప్పుడు మనకు తెలుసు, తాజ్ మహల్ కట్టారు కదా, తాజ్ మహల్ కట్టినప్పుడు ఎంతో మంది
కార్మికుల చేత కట్టించాడు ఆయన షాజహాన్. కట్టించినాక ఏం చేశాడు, అలాంటి కట్టడం ఇంకొకటి ఉండకూడదని వాళ్ళందరి చేతులు నరికేసేసాడు. అంటే చూడండి ఎంత ఇది. అప్పుడు కడుతున్నంతసేపు మంచిగా డబ్బులు ఇచ్చాడు, అన్ని చేశాడు. అప్పుడు మనం ఏమన్నాం, అది అన్యాయము అక్రమము అనేసి మనం చెప్పాము. కానీ ఇప్పుడు చూడండి ఎంఎన్సి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఉద్యోగస్తులతో బోనస్లు ఓటీలు ఆశ చూపించి సమస్యకుంటున్నారు. అప్పుడు బానిసలను కొరడాలతో భయపెట్టి పని చేయించుకుంటే ఇప్పుడు ఉద్యోగులకి డబ్బు ఆశ చూపి పని చేయించుకుంటున్నారు. అంటే బహుళజాతి సంస్థలు అంటే ఎంఎన్సి కంపెనీలు, పూర్వకాలం వాళ్ళు సేమ్ అనే కదా. అక్కడ కార్మికులు బానిసలని మనం అంటున్నాము, కానీ ఇప్పుడు మనం కూడా బానిస బతికే కదా బతుకుతున్నాము. వాళ్ళు 10 గంటలు అంటారు, 8 గంటలు అంటారు, 12 గంటలు చేయించుకుంటారు. రేపు నీకు ఇంకో 1,00,000 రూపాయలు, ఇంకో 1,00,000 రూపాయలు పెంచుతారు. చివరికి ఫ్యామిలీతో గడిపే టైం కూడా ఇవ్వరు. అంటే ఏమి కోల్పోతున్నాము, చిన్న చిన్న ఆనందాలు, జీవితంలో నిత్యం వచ్చే ఆనందాల్ని కోల్పోతున్నాము. అంటే అప్పుడేమో కొరడ, ఇప్పుడు డబ్బు, అంతే తేడా, ఇంకేమీ లేదు మాస్టర్స్. అప్పుడు కొరడాతోటి కొట్టి చేయించితే ఇప్పుడు డబ్బుతోటి మెత్తటి చెప్పుతోటి కొట్టినట్టు కొట్టి చేయించుకుంటున్నారు. ఏ పనినైనా జీవించటానికి మనం కావలసినంత సంపాదించి, పూర్వం అలానే ఉండేవాళ్ళు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ వ్యసనపూరితంగానే, అందరు ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో పూర్వం ఏంటి, సంపాదించి కుటుంబంతో హాయిగా గడిపేసేవాళ్ళు, ప్రశాంతంగా 2 చేతులు గుండెలు పెట్టుకొని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిద్ర పట్టుకొలుతున్నారా? ఈ డబ్బులు ఎప్పుడైతే రావటం మొదలవుతాయో మనకి, ఇప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళము స్టాండ్ లోనో ఏదో కొనుక్కుంటాము, అక్కడి నుంచి గేటెడ్ అంటాం, అక్కడి నుంచి బిల్లాస్ అంటాం, అక్కడి నుంచి భవంతులు అంటాము. వీటన్నిటికి ఏంటి, మనకి 1,00,00,000 జీతం వస్తుందనేసి మొదలు పెట్టేస్తారు. కానీ సడన్ గా ఉద్యోగం పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద పడి ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో. అందుకనే ఈ ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోండి, ఎవరైనా అనుకోండి, కొన్నాళ్ళ వరకు, పూర్వం 60 ఏళ్ళు చేశారంటే ఇప్పుడు 50 ఏళ్ళ వరకు చేసి జాగ్రత్త చేసుకొని ఆ డబ్బుల్ని చక్కగా ఫ్యామిలీతో గడుపుతూ ఆనందాలను అనుభవించాలి. అంతేగాని ఇంకా 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 అని పరుగులు పెడితే చివరికి బీపీలు షుగర్లు వచ్చి తినటానికి తిండికి తినలేము, పడుకోవడానికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఆ డబ్బు మీద మోహం, ఎవరైనా వచ్చి కొట్టేస్తారేమో, రాత్రికి దొంగ వస్తాడేమో, ఇలా అని మోహం. అంటే ఈ రోగాలతోటి హాస్పిటల్స్ తిరుగుతుంటాడు. అంటే వీటన్నిటికీ కారణం ఏంటండి, మితిమీరిన ఆశ. నిజానికి మనకు సరిపడినంత ఉంది, చాలు, తృప్తిగా బతకవచ్చు, హాయిగా మనం బాధ్యతల్ని నిర్వర్తించవచ్చు. నిజంగా ఈ ధ్యానంలోకి రావటం వలన ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. అంటే మేము ఊళ్ళో ఉన్న పొలం అమ్ముకున్నప్పుడు ఇంకొకటి దాని మీద ఇన్వెస్ట్ చేద్దామా అనుకున్నప్పుడు, వద్దు ఇంకా చాలు, ఈ జీవితానికి మనం వాటి వెనకాల మనం పరిగెత్తకూడదు, మనం మన కంట్రోల్లో అవి ఉండాలి, అంతేగాని వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు అనేసి మేము తెలుసుకొని మేము దాన్ని పిల్లలకి ఇచ్చేసి ప్రశాంతంగా ఉండగలిగాము. అంటే ఏం మాస్టర్స్, ఆశ ఉండొచ్చు, మోహం ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు, అతి ప్రేమ ఉండకూడదు దేని పట్లైనా. 10 తరాల కోసం సంపాదించాలి. మనం అంటే ఇప్పుడు 10 తరాల కోసం సంపాదించాలంటే వాళ్ళందరికీ మనం బానిసలమా? కాదు కదా. నీ చేతులారా నువ్వే బానిస బతకటానికి ఇష్టపడుతున్నావు. అంటే ఏంటి, ఆ తరాలకు ఇవ్వు, బేస్మెంట్ లాగా కొంచెం ఇవ్వు, కానీ 10 తరాలకు వాళ్ళు ఏమి కష్టపడకుండా వాళ్ళకి బద్ధకం వచ్చేటట్లు ఇవ్వద్దు. ఎప్పుడైనా వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతల కోసం పాటుపడే అవకాశాన్ని మనం ఇవ్వాలి. కొంచెం ఇవ్వు, నీ దగ్గర 100 ఉంటే 50 ఇచ్చి నీకు 50 తోటి నువ్వు దీని మీద సంపాదించడం నేర్చుకొని నేర్పాలి. అంతేకాని నువ్వే మొత్తం ఇచ్చి నువ్వు కష్టపడకూడదు నాన్న, నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు కష్టపడితే నేను తట్టుకోలేను అని ఎప్పుడైతే అనుకున్నామో అక్కడ ఆ బిడ్డల్ని బాధ్యతారహితులుగా చేసేస్తున్నాం మనమే. ఇక్కడ ఎవరిదే తప్పు, మనదే తప్పు. కానీ రేపు ఆ కొడుకు నా డబ్బులు ఇవ్వు నాన్న అని ఎదురు తిరిగినప్పుడు, నువ్వు ఇట్లాంటోడు, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని మనమే తిడతాము. అంటే ఏంటి, మన లోభత్వం, మన మోహంతో, మెయిన్గా మోహంతోటే మన పెంపకం అలా ఉండి వాళ్ళ బాధ్యతలు తెలియకుండా చేసి మనమే తిడుతున్నాము. అంటే ఇక్కడ కర్మ ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది, వాళ్ళకే కర్మ రాదు. అదే కాకి చూడండి, చక్కగా గూడు పెట్టుకుంటది, గుడ్లు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఎగిరిపోతుంది, ఆ పిల్లలు అవి ఎగురుతాయి. అంటే ఏంటి, రేపటి కోసం మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం ఇల్లు కట్టదు,
నా 4 పిల్లలు పుడతారు, 4 గుడ్లు పెట్టాను, 4 ఇళ్ళు కట్టాలని అక్కడ కాకి ఎక్కడా అనుకోదు. అంటే ఏంటి, అది ఎలా ఉందో అలా ఉండటం. నిజంగా కాకి, ఆ జంతువుల నుంచి ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మాస్టర్స్ మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళ కోసం, మన అక్కల కోసం అని ఇట్లా మనం ఇది జీవితాన్ని బానిస చాకరీ చేస్తున్నాము. సంపాదన సంపాదన అట్లానే పరిగెడుతూ ఉన్నాం. ఇదే జీవితం మాస్టర్స్. మనం ఇంత విలువైన జన్మని తీసుకొని ఈ భూలోకంలోకి వచ్చి మనం ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు. పరుగులు పెట్టి చివరి నిమిషం వరకు సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తావు. ఆ మోహము లోభత్వంతో మేడం చెప్పారు కదా, ఎర్త్ బాండ్ సోల్ గా మారిపోతారని. అప్పుడు ఇక్కడిక్కడే ఉండి, అయ్యో నా పిల్లలు నేను ఇంత కష్టపడి సంపాదిస్తే వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని ఇక్కడిక్కడే తన్నుకుంటారు. అదే గనక ఆ సంపాదించవలసినంత సంపాదించి పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసి నీకు కొంత ఉంచుకొని నువ్వు గనక ఆధ్యాత్మికంలోకి వచ్చేసేసి ధ్యానం చేసుకుంటూ వాటిల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో జీవితం ఆలోచించుకోండి. ఇక్కడ చిన్నగా చెప్తున్నారు, తెల్లవారి లేచింది మొదలు పరుగు పరుగు పరుగాయే, ఎంత పరుగెడినా గమ్యం దరిచేరదాయే, అంతలోనే మృత్యువు దరిచేరినాయే, ఏమి జన్మమురా నరుడా నీది. అంటే ఏంటండి చూడండి, తెల్లవారితే లేచింది మొదలు పరిగెత్తటము, ఆ తర్వాత ఎంత పరిగెత్తినా నువ్వు ఒక టార్గెట్ ఉండదు. 1 కోటి రూపాయలు సంపాదిస్తే 2 కోట్లు, 2 కోట్లు సంపాదిస్తే 3 కోట్లు అని వెళ్తావు. ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. అందుకనే ఇదంతా అంతలోకే తెలుసుకునేసరికి మనకు మృత్యు వచ్చేస్తుంది. ఏమి జన్మం, మనం వచ్చింది ఎందుకు ఈ భూమి మీదకి, కానీ ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటి, మనం చేసింది ఏంటి, మనం పొందింది ఏంటి, అది ఆలోచించాలి. సో ఇది అన్నమాట, ఇట్లా ఉంటుందండి. డబ్బులు ఉండాలి కానీ వాటి మీద మోహం పెంచుకోకండి. ఇట్లా పెంచుకోవడం వల్ల జీవిత సౌందర్యాన్ని కోల్పోతాము, పిల్లలతో ఆడుకోవడం కోల్పోతాము, సూర్యోదయాలు చూడటం కోల్పోతాము. ఎందుకంటే పొద్దున లేస్తే వంట వండుకోవాలి, క్యారేజ్ తీసుకోవాలి, పరిగెత్తాలి, ఆఫీస్కి 8 గంటలకల్లా వెళ్ళాలి. ఇదే పరుగుంటాం. ప్రశాంతంగా సూర్యోదయం చూస్తూ కాఫీ తాగి ఎంజాయ్ చేస్తుంటే అసలు దాంట్లో ఎంత అంటే ధ్యానంలో ఎలా ఉంటుందో అప్పుడు ఆ సౌందర్యాన్ని ఆరాధిస్తున్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండగలము. మనకి బీపీలు, షుగర్లు, ఈ స్ట్రెస్లన్నీ పోతాయి అలా ఉన్నప్పుడు. సో అందుకనే అమూల్యమైన ఈ జీవితాన్ని భోగించాలి. మితిమీరిన మోహం తగ్గించుకుంటే, ఉన్న దానితో తృప్తి పడితే ఆనందంతో జీవిస్తాం. అంటే ఏంటి, మి- మోహం పోవాలి అంటే తృప్తి ఉండాలి. ఇక్కడ ఈ మోహానికి కూడా ఏంటి బయటపడాలంటే చిన్నగా ఒక 4 పాయింట్లు చెప్దాం అనుకున్నాను. ధ్యానం చేయటం ద్వారా ఎరుక వస్తుంది కదా, దానివల్ల ఈ మోహం నుంచి బయటపడవచ్చు. ధర్మబద్ధమైన మోహం కలిగి ఉండేలా చేస్తుంది ఇది కూడా. తర్వాత ఇక్కడ ఆ ఏంటి అనంటే, ఒక వ్యక్తి ఆ చేసే పనుల వలన 80% మంచి జరిగి 20% నష్టం జరిగినా అది ధర్మబద్ధమైన మోహం అవుతుంది. అదే 80% ప్రపంచానికి వినాశనం జరిగి 20% మంచి జరిగితే అది ప్రపంచ వినాశనానికే కారణమవుతుంది. అందుకనే ఇక్కడ మనం ఎలా ఉండాలి, 80-20 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 80% అందరికీ మంచి జరిగేటట్లు ఉండాలి, 20% కొంచెం జరిగిన నీ కోసం నువ్వు చేసుకున్నా పర్వాలేదు. అంటే మోహం లేదా అభిమానం ఎప్పుడైనా సుఖం కన్నా మనకి తక్కువ ఉండాలి. మనం చేసే పనుల పట్ల సుఖం కన్నా తక్కువ ఉండాలన్నమాట. అలానే ఆ ఖచ్చితంగా వ్యామోహాన్ని వదిలేయండి. అది అతి మోహం కాస్త వ్యామోహం అవుతుందని తెలుసుకొని వదిలేయండి. వ్యామోహానికి విరుగుడు తృప్తి అని చెప్పుకున్నాం కదా, అలా ఎప్పుడైతే చేస్తామో అందరూ ధర్మబద్ధమైన మోహం కలిగి ఉండి ఈ విశ్వం వినాశనం కాకుండా చూద్దాం మాస్టర్స్. ఇది నాకు తెలిసింది. నాకు వంశీ సార్ బుక్ లో నుంచి చెప్పాను, కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏమైనా తప్పులుంటే నేను సరిదిద్దుకుంటాను. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి. ఓకే మేడం.